ప్రపంచంలో మనకి ఆసక్తికరంగా ఉండే నగరాల్లో దుబాయ్ నగరం ఒకటి. ఇది ప్రపంచంలోనే ధనిక నగరం. ఈ నగరం గురించి మనం 20 నిమిషాలు పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇది దుబాయ్లో ఉంది. దాని ఎత్తు సుమారు 828 మీటర్లు. ఇది 163 అంతస్తులతో నిర్మించబడిన ఒక గొప్ప భవనం. రాత్రి సమయంలో దీని లైటింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది దీన్ని చూడడానికి వస్తారు. పైభాగం నుంచి మొత్తం నగరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దుబాయ్ అభివృద్ధికి ప్రతీకగా మారింది. నెంబర్ 2 వచ్చేసి దుబాయ్ మాల్. ప్రపంచంలోనే అతిపెద్ద మాల్స్లో ఇదొకటి. ఇందులో వేల సంఖ్యలో షాపులు ఉంటాయి. ఇక్కడ భారీ ఆక్వేరియం కూడా ఉంటుంది. ఐస్ స్కేటింగ్ రింగ్ కూడా ఇందులో ఉంది. ప్రతిరోజు లక్షల మంది ఈ మాల్కి వస్తారు. టూరిస్టులకి ఇది ముఖ్యమైన ఆకర్షణ. షాపింగ్ ప్రేమికులకు ఇది స్వర్గంలా ఉంటుంది. నెంబర్ 3 పామ్ జుమెరా. ఇది ఒక కృత్రిమ దుబాయ్ దీవి. ఇది తాటి చెట్టు ఆకారంలో నిర్మించబడింది. సముద్రంలో మట్టి లేదా రాళ్లతో దీన్ని తయారు చేశారు. ఇక్కడ లగ్జరీ హోటళ్లు కూడా ఉంటాయి. అంతరిక్షం నుంచి కూడా ఈ దీవి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ప్రసిద్ధ కృత్రిమ దీవుల్లో ఇదొకటి. ఇది దుబాయ్ ఇంజనీరింగ్ శక్తిని చూపిస్తుంది. నెంబర్ 4 వచ్చేసి కార్లు. ప్రపంచంలోనే దుబాయ్ కార్లు చాలా ఫేమస్. లంబోర్గిని, ఫెరారీ వంటి కార్లు, సూపర్ కార్లు ఇక్కడ ఉన్నాయి. ఈ కార్లు ప్రధానంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అందుకే ఇది ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే కార్లలో ఇవొకటి. నెంబర్ 5 సఫారీ డిజర్ట్. దుబాయ్లో సఫారీ డిజర్ట్ చాలా ప్రసిద్ధి. జీప్లతో ఇసుక కొండలతో ప్రయాణం చేస్తారు. సౌండ్ డ్యూన్ డ్రైవింగ్ ద్వారా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. రాత్రి అరబిక్ డ్యాన్స్లు షోలు కూడా నిర్వహిస్తారు. ఒంటెలపై ప్రయాణం చాలా అవకాశం ఉంటుంది. అరబిక్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇది దుబాయ్ టూరిజంలో ప్రధాన ఆకర్షణ. నెంబర్ 6 గోల్డ్ సౌక్. దుబాయ్ బంగారం మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడ భారీ గోల్డ్ సూక్ కూడా ఉంటుంది. చాలామంది బంగారం కొనడానికి ఇక్కడికి వస్తారు. అనేక రకాల ఆభరణాలు ఇక్కడ దొరుకుతాయి. బంగారం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కొన్ని వీధులు మొత్తం గోల్డ్ షాపులతో నిండి ఉంటాయి. అందుకే దుబాయ్ను గోల్డ్ సిటీ అంటారు. నెంబర్ 7 దుబాయ్ మెట్రో. దుబాయ్ మెట్రో కూడా పూర్తిగా ఆటోమేటిక్ సిస్టంతో నడుస్తుంది. ఇందులో డ్రైవర్ ఉండడు. మెట్రో స్టేషన్లు కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. ప్రతిరోజు వేల మంది దీన్ని ఉపయోగిస్తారు. ఇది ట్రాఫిక్ను తగ్గించడంలో సహాయపడుతుంది. గోల్డ్ గ్లాస్ కోచ్ కూడా ఇందులో ఉంటుంది. ఇది దుబాయ్ టెక్నాలజీకి ఉదాహరణ. నెంబర్ 8 ప్రపంచ స్థాయి లగ్జరీ హోటల్ కూడా ఇక్కడే ఉన్నాయి. బుర్జ్ ఏఐ అరబ్ అనే వాటిలో ఇది ప్రసిద్ధి. దీన్ని చాలా మంది 7 స్టార్ హోటల్ అంటారు. ఇది దాని డిజైన్ ఓడ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఉండడం చాలా ఖరీదైన విషయం. ప్రపంచ ప్రముఖులు ఇక్కడ ఉంటారు. లగ్జరీ జీవన శైలికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది. నెంబర్ 9 లో క్రైమ్ రేట్స్. దుబాయ్లో నేరాల రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తారు. అందుకే ఇక్కడ భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట చాలా ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి. టూరిస్టుల భయం లేకుండానే తిరుగుతారు. పోలీసులకి ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీనివల్ల దుబాయ్ నగరం సురక్షితంగా ఉంటుంది. నెంబర్ 10 దుబాయ్ స్కై క్రాపర్స్. దుబాయ్లో భారీ స్కై క్రాపర్స్ చాలా ఉన్నాయి. ఆకాశాన్ని తాకే భవనాలు నగరాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. రాత్రిపూట ఇవి లైట్లతో మెరిసిపోతాయి. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కోట్ల భవనాలు నిర్మిస్తున్నారు. టూరిస్టులు వీటిని చూసి ఆశ్చర్యపోతారు. దుబాయ్ని ఫ్యూచరిస్టిక్ నగరంగా మార్చాయి. నెంబర్ 11 దుబాయ్ ఫౌంటైన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటైన్ షోలో ఇదొకటి. ఇది సంగీతానికి అనుగుణంగా నీటిని ఎగరవేస్తుంది. రాత్రి సమయంలో ఈ షోలో చాలా అందంగా ఉంటుంది. వేల మంది ప్రతిరోజు దీన్ని చూస్తారు. లైట్లు మరియు మ్యూజిక్ షోతో ప్రత్యేక ఆకర్షణ. బుర్జ్ ఖలీఫా దగ్గరగా ఉంటుంది. టూరిస్టులకు ఇది తప్పనిసరి చూసే ప్రదేశం. నెంబర్ 12 ఆర్టిఫిషియల్ రెయిన్. దుబాయ్లో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షం కురిపించే ప్రయత్నం చేస్తారు. ఇది ఆధునిక టెక్నాలజీకి ఉదాహరణ. ఎడారి వాతావరణం కూడా నీటి అవసరంగా మారుతుంది. ప్రభుత్వం కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఇది ఒక ప్రపంచ దృష్టికి ఆకర్షిస్తుంది. నెంబర్ 13 దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బిజీ అయిన ఎయిర్పోర్ట్స్లో ఒకటి. ప్రతిరోజు వేల మంది విమానాలు ఇక్కడికి వస్తుంటాయి. కోట్ల మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణిస్తారు. ఇది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ప్రధాన కేంద్రం. ఎయిర్పోర్ట్ చాలా ఆధునికంగా ఉంటుంది. డ్యూటీ ఫ్రీ షాపింగ్ కూడా ప్రసిద్ధి. నెంబర్ 14 ఫారిన్ పాపులేషన్. దుబాయ్ జనాభాలో ఎక్కువ మంది విదేశీయులే ఉంటారు. ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. మల్టీ కల్చరల్ సిటీ కూడా అంటారు. వివిధ భాషలు ఇక్కడ వినిపిస్తాయి. వివిధ దేశాల ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రపంచ నగరంగా గుర్తింపు పొందింది. నెంబర్ 15 ఎక్స్ట్రీమ్ హీట్. దుబాయ్లో వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో దాదాపు 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. బయట కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా భవనాల్లో ఏసీ సిస్టమ్స్ ఉంటాయి. వేసవిలో టూరిస్టులు తక్కువగా వస్తారు. ఇది ఎడారి ప్రాంతం కావడం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా నగరం చాలా యాక్టివ్గా ఉంటుంది. నెంబర్ 16 ఇండోర్ స్కీయింగ్.
ఎడారి దేశం అయినప్పటికీ దుబాయ్లో ఇండోర్ స్కీయింగ్ కూడా ఉంటుంది. స్కీ దుబాయ్ అనే ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ మంచుతో స్కీయింగ్ కూడా చేయవచ్చు. పెంగ్విన్స్ కూడా అక్కడ ఉంటాయి. బయట వేడి ఉన్న లోపల చల్లగా ఉంటుంది. టూరిస్టులకి ఇదొక ప్రత్యేక అనుభవం. దుబాయ్ ప్రత్యేకతల్లో ఇదొకటి. నెంబర్ 17 ఫాస్ట్ డెవలప్మెంట్. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి దుబాయ్ చిన్న పట్టణంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా మారింది. అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. భారీ రోడ్లు మరియు భవనాలు నిర్మించారు. టెక్నాలజీ మరియు బిజినెస్ హబ్ ఎదిగింది. ప్రపంచ పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారు. ఇది ఆధునిక అభివృద్ధికి మంచి ఉదాహరణగా నిలిచింది. నెంబర్ 18 ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్. దుబాయ్ జీవన శైలికి ఇది చాలా ఖరీదైనది. లగ్జరీ కార్లు అక్కడ చాలా సాధారణంగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద విల్లాలు మరియు హోటల్స్ ఉంటాయి. ధనవంతులు ఎక్కువగా అక్కడ నివసిస్తారు. హై ఎండ్ షాపింగ్ బ్రాండ్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ ప్రముఖులు అక్కడ లగ్జరీగా ఉంటారు. దుబాయ్ లగ్జరీకి ప్రత్యేకంగా నిలిచింది. 19 టూరిజం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది టూరిస్టులు దుబాయ్కి వస్తారు. షాపింగ్, బీచెస్ మరియు ఎడారి సఫర్లు కూడా ప్రధాన ఆకర్షకులు. అయితే లగ్జరీ హోటళ్లు టూరిస్టులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ప్రత్యేక వినోద ప్రదేశాలు కూడా ఉంటాయి. రాత్రి జీవితం చాలా బాగుంటుంది. టూరిజం ప్రపంచంలో చాలా గొప్పది. నెంబర్ 20 ఫ్యూచర్ టెక్నాలజీ. దుబాయ్ భవిష్యత్తులో చాలా టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫ్లయింగ్ ట్యాక్సీలపై కూడా పరీక్షలు చేస్తున్నారు. రోబోట్స్ మరియు ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సేవలు ఇంకా డిజిటల్లోనే ఉంటున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా మారింది. అందుకే దుబాయ్ను సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మనం దుబాయ్ గురించి చూసిన ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. ఒకప్పుడు చిన్న ఎడారి ప్రాంతం కూడా దుబాయ్ ఇప్పుడు చాలా ప్రాంతంగా మారింది. అంటే ప్రపంచం మొత్తం సిటీలానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనాలు, లగ్జరీ కార్లు, కృత్రిమ దీవులు, భారీ మాల్స్ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు అనుకుంటున్నాను. అయితే చాలామందికి దుబాయ్కి వెళ్ళాలనే డ్రీమ్ చాలా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బుర్జ్ ఖలీఫా గురించి నచ్చిందా, లేకపోతే పామ్ జుమెరీ గురించి నచ్చిందా, లేదా దుబాయ్ పోలీస్ కార్ల గురించి నచ్చిందా? మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా నాకు కావాలి. ఇలాంటి ప్రపంచ అద్భుతాలు, షాకింగ్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ, హిస్టరీ వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ప్రతి వీడియో మీకు కొత్త విషయం నేర్పించేలా ఉంటుంది. ఈ ఒక్క వీడియోనే కాదు, ఇక నుంచి ప్రతిరోజు నేను కనీసం 2 వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి దేశ సమాచారం, అలాగే అంతరిక్షం, ఇలాగ ప్రతి దేశంలో ఉండే వివిధ రకాల వింతల విశేషాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఒకవేళ మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటో మాకు సజెషన్స్ కూడా కింద కామెంట్ చేయండి. నేను కూడా మీ సజెషన్స్ని చదివి మీకు రిప్లై ఇస్తాను. నాకు కూడా నచ్చితే, మీకు నచ్చిన మీరు కోరుకున్న వీడియోలు మాత్రమే నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే మీ సపోర్ట్ చాలా ఇష్టం. గత వీడియోలో నేను అప్లోడ్ చేసినప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి. అలాగే మీ సపోర్ట్ కూడా చాలా నచ్చింది. ఎందుకంటే చేసే ప్రతి కంటెంట్ కూడా మీకోసమే. అంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లోనే ఉంటున్నాం, అది మ్యాటర్ కాదు. ప్రపంచంలో 4 మూలలా జరిగే ప్రతి విషయాన్ని, విశ్వంలో జరిగే ప్రతి విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. నా వల్ల మీరు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతే కాదు, ఇంతటితో అయిపోదు. భవిష్యత్తులో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రపంచంలో ఇంటర్నెట్లో ఉన్నదే కాదు, నా సొంత నాలెడ్జ్తో కూడా మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను మళ్ళీ వీడియోలు తెస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.